హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ గేమ్ని ఆడబోతున్నాం, అది కూడా మైన్క్రాఫ్ట్ ట్రైల్. ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే చెయ్యి కాలును ఫ్రాక్చర్ అయిపోయినాయి, అందుకని రాలే. ఎట్లా ఇప్పుడు లేట్ చేయకుండా మన మైన్క్రాఫ్ట్ ట్రైల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మనం మైన్క్రాఫ్ట్ గేమ్ని ఆడబోతున్నాం. మైన్క్రాఫ్ట్ ట్రైల్ గాయ్స్, మైన్క్రాఫ్ట్ ట్రైల్ గేమ్ ఇది. మైన్క్రాఫ్ట్ ఒరిజినల్ అయితే అది దానికి పైసలు కట్టాలంటే కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఇప్పుడైతే దీంతో అడ్జస్ట్ అయిపోదాం. ఏంది ఇంకా స్టార్ట్ అవుతుంది, ఈ గంట సేపు పడుతుంది రానికి. తర్వాత కొత్త అప్డేట్ వచ్చింది కదా గైస్, ఈ బేబీ వేరియంట్ లైక్ విలేజ్. అప్పుడు ఎట్లుండే తలకే చిన్నగా ఉండే, ఇప్పుడు ఏమో లడ్డు అంత అయింది. మళ్ళీ చిన్న బేబీస్ లైక్ షీప్ బేబీస్, అట్లా యానిమల్ అట్లా అబ్బాయి మన న్యూ వరల్డ్ అయితే వచ్చేసింది గైస్. ఇప్పుడైతే మనం హ్యాండ్ తోటి ఆడతలేదు, కీబోర్డ్ అండ్ మౌస్ తోటి ఆడబోతున్నాం. కంటిన్యూ ట్రైల్. ఇప్పుడైతే మనం ఫస్ట్ బేస్ బిల్డ్ చేయబోతున్నాం గైస్. అంటే బేస్ అంటే పెద్ద బేసింగ్ కాదు, ఇట్లా మనం కేవ్లకు పోతాం. కేవ్ అంటే పెద్ద కేవ్ ఏం కాదు, ఇట్లా కాబుల్ స్టోన్ కాడ ఆడ మైన్ చేసి ఇట్లా బాక్స్ షేప్లో కడతారు చూడే అట్లా. ఇప్పుడైతే ఒక కార్న్ ఫ్లవర్ తీసుకున్నాం బ్లూ కలర్, ఎందుకంటే నాకు బ్లూ కలర్ కావాలి, లైట్ బ్లూ కలర్. దానికి బోన్ మిల్ కావాలి. ఇక బోన్ మిల్ అంటే టైం పడుతుంది కాబట్టి బోన్ మిల్ దొరికే వరకు చూద్దాం. ఈడ ఒకవేళ ఫార్మర్ ఉన్నాడు అనుకో గైస్, ఆడ ఒక కంపోస్టర్ ఉంటుంది చూడండి, ఆడ వీటో సీడ్సో పెడితే ఈ సీడ్స్ ఇప్పుడు అవసరం లేదు, కానీ ఆడ వచ్చిన తర్వాత వీటు బ్లేక్ చేస్తే సీడ్సే కదా వస్తాయి. ఇప్పుడైతే ఫస్ట్ టార్చ్ పట్టుకొని ఆడబెట్టేద్దాం గైస్, ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలి. ఒకవేళ బై మిస్టేక్లు ఇక్కడ జాంబీస్, క్రీపర్స్, స్కెలిటన్స్ ఇట్లా స్పాన్ అయినా అనుకో, నాకు మామూలుగా మెంటల్ కాదు. ఎట్లాగో మైన్క్రాఫ్ట్ ట్రైల్ కాబట్టి ఒక 90 minutes అట్లా ఉంటుంది, అది కూడా దాంట్లో -37 minutes అవ్వచ్చు గైస్. ఇప్పుడైతే మనం కొంచెం హేబెల్స్ తీసుకొని క్రాఫ్టింగ్ మొదలు పెడదాం. హేబెల్స్ వీటిలాగా మార్చేసి షిఫ్ట్ నొక్కాలి. షిఫ్ట్ నొక్కి వస్తే పని చేస్తలేదు ఇది. ఇప్పుడు పని చేసింది. ఇప్పుడు మొత్తం ఒక 1 stack వచ్చేది, 1 stack + 44. ఇప్పుడు మన దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ లేదు కాబట్టి ఇప్పుడైతే వుడ్ కట్ చేద్దాం. ఈ హౌస్ చేద్దాం. ఎట్లా వుడ్ తీసుకురావడానికి అంత దూరం పోవడానికి ఇక్కడ ఉన్న వుడ్, అందుకని ఇన్నే బ్రేక్ చేసి పడదొద్దాం. ఇదైతే ఛాన్స్ అయిపోయేటట్టున్నాయి. ఫస్ట్ అయితే వుడెన్ పికాక్స్ వేసుకున్న తర్వాత అది మొత్తం డ్యూరబిలిటీ మొత్తం అయిపోయే వరకు అట్లనే వాడాలి. 7 వుడ్ దబ్బున రావేనా. ఇప్పుడు ఇంకో వుడ్ కూడా కలెక్ట్ చేయాలి. ఇది తీసి ఇక్కడ హోల్ ఉందా నేను చూసుకోలేదు. ఎట్లా వుడ్ ఎక్కువనే ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఇది కలెక్ట్ చేసుకున్నాం. మీరు ఎట్లా పైన ఉంది ట్రేస్ బ్రేక్ చేస్తే మంచిగా అవి వస్తాయి గైస్. ట్రేస్ ఫస్ట్ అయితే నాకు సాప్లింగ్స్ కావాలి, అది నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఏదో ఒక ఫామ్ బిల్డ్ చేయడానికి రావచ్చు. ఏదో ఒక ఫామ్ అయితే బిల్డ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి ఫుడ్ లేదు కాబట్టి వీట్ ఉంది, కాకపోతే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. దీన్ని అయితే కిల్ చేసిన తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని టూల్స్ అన్నీ వేసేసుకున్నాం. ఆగవే ఉరుకుతాను. నాకు ఇప్పుడు సీడ్స్ అవసరం లేదు, దీన్ని అయితే ఫస్ట్ కిల్ చేసేద్దాం.
అరే ఈ మౌస్ ఇట్లా అన్నుడితోటి ఇట్లా సెన్సిటివ్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది గైస్. ఫస్ట్ అయితే అరే ఇన్నాను, అరే పిగ్గుగా, అరే పందిగా ఎన్నిసార్లు కొట్టాలరా. అరే చివరికి వచ్చింది. అరే తీసుకోరా, అరే అరే పోతాను రా, తీసుకోక. ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసుకున్నాం, పెట్టేసి షిఫ్ట్ పని చెప్తలేదు, షిఫ్ట్ పట్టరా, షిఫ్ట్ నొక్కేసిన 52 ప్లాంక్స్. దీనిలోకి నుంచి ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఒక 12 స్టిక్స్ సెట్, 12 స్టిక్స్. తర్వాత ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసి వుడెన్ పికాక్స్ అయితే వేసుకుందాం. మన ఫస్ట్ వుడెన్ పికాక్స్ ఈడ బిల్డ్ చేసుకుందాంలే, మంచిగానే ఉంది. ఇప్పుడు కాబుల్ స్టోన్ మైన్ చేయాలి. మొత్తం 60, అట్లీస్ట్ నాకు 1 స్టాక్ అయినా కావాలి, లేకపోతే 60 అయినా కావాలి. 60 వస్తుంది, ఎందుకంటే దీని డ్యూరబిలిటీ 60 కాబుల్ స్టోన్ వరకే వస్తుంది. అరే కాపర్ ఉంది, మనం కాపర్ టూల్స్ ఆర్మర్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ అయితే మనం ఇది బ్లాక్స్ తీసేసిన తర్వాత ఇవి 5x5 అదంతా నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం ప్లాన్ చేసేసుకుందాం. ఇప్పుడైతే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక బాక్స్ లా క్రియేట్ చేసేసుకుందాం. తీసేసుకొని స్టోన్, అరే ఇంత కాపర్ సరిపోదు గైస్, ఇంకా కొంచెం కావాలి. కాపర్ స్టైల్ ఏదిరా కాపర్, అరే కాపర్ దొరికేసింది, కాపర్ స్టైల్ దొరికేసింది మనకి కాపర్. ఇప్పుడు కాపర్ తీసేసుకొని ఫస్ట్ అయితే స్టోన్ పికాక్స్ చేసుకున్న తర్వాత ఇక కాపర్కి సంబంధించిన అవన్నీ క్రాఫ్ట్ చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే ఈ 2 బ్లాక్ సైడ్ సరిపోతుందా, తీసేద్దాం ఇప్పుడే కాదు. ఫస్ట్ అయితే కొంచెం వెడల్పు కావాలి కదా, ఇక ఎంత చాలు 60 48 కావాల్సిన 50 కావాలి అసలుకే. ఎక్కడికి వచ్చినా బయటికా, ఏదో ఒకసారి వెనకకు వేసిద్దాం. ఇదే గైస్, ఇదైతే ఫస్ట్ ఎక్స్ట్రా కాబుల్ స్టోన్ కూడా తీసి పడేయాలి ఇక్కడ. తర్వాత ఫస్ట్ ముందు ఇదంతా కట్టుకున్న తర్వాత 3 బ్లాక్స్ అంటే కింద ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని తీసేద్దాం. ఫస్ట్ అయితే ఇది తీసేద్దాం. 60 రావాలి, 60 బ్రేక్ అయిపోయింది. కరెక్ట్ 60 వచ్చినాయి గైస్, కరెక్ట్ అంటే కరెక్ట్గా. కాబట్టి ఇప్పుడైతే మనకి క్రాఫ్టింగ్ టేబుల్ ఏది పికాక్స్ వేసుకుందాం. స్టోన్ పికాక్స్, ఒక స్టోన్స్ బాడీ అమ్మ, క్రాఫ్టింగ్ అమ్మ, తర్వాత పికాక్స్ కూడా ఇవ్వమ్మ, స్టోన్ పికాక్స్ అండ్ స్టోన్ పికాక్స్. ఓకే, ఇప్పుడు స్టోన్ యాక్స్, మన స్టోన్ యాక్స్ వచ్చేసింది. ఇప్పుడు యాక్స్ అయితే అంత ఇంపార్టెంట్ లేదు అని తీసుకున్నాం, మళ్ళీ వుడ్ కొట్టడానికి అవసరం అవుతుంది కదా. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసుకొని ఇక మన బేస్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ కౌని కిల్ చేసేద్దాం గైస్, ఎందుకంటే మనకి ఫుడ్ కావాలి కదా. లెదర్ నాకు ఇప్పుడే అవసరం లేదు గైస్, లెదర్ అవసరం లేదు. ఇప్పుడైతే బేస్ అయితే బిల్డ్ చేసేద్దాం. బిల్డ్ అంటే బిల్డ్ కాదు, మొత్తం బ్లాక్స్ అన్నీ తీసేసాడు. ఈ కింద బ్లాక్స్ అయితే తీసేద్దాం, అప్పుడే 3 బ్లాక్స్ హైట్ ఉంటుంది. యాక్చువల్లీ నేను 4 బ్లాక్స్ వేద్దాం అనుకున్నాను, ఇప్పుడు అవసరమా అని అవసరం లేదు. నేను ఎట్లా 4 బ్లాక్స్ ఇది కూడా తీసేద్దాం. ఎట్లా మనకి వెడల్పు కొంచెం ఎక్కువ కావాలి, ఎందుకంటే మనం ఫర్నెస్లో చాలా పెట్టబోతున్నాం. ఫర్నెస్లు ఒక 3 వేసుకుందాం, ఒక 2 ఫర్నెస్లు, ఒక స్మోకర్ చాలు. ఏ జామీ గడుతాడు సంపేదంగా, నీళ్ళు ఉన్నాయి కదా గైస్ అక్కడ, వాడు బతకాలి. పోతే పోను, మనమైతే షవల్ చేసుకోవాలి కదా. ఒక షవల్ చేసుకుంటేనే పికాక్స్ తోటి ఊరికే తీసేవాళ్ళు షవల్ తీసుకుంటే. ఇప్పుడు ఎట్లా అవసరం లేదు, ఇప్పుడు డట్టు తీసుకున్నాం.
ఇక్కడ కింద ఎక్స్ట్రా కాబుల్ స్టోన్ అంతా రిమూవ్ చేసేద్దాం. ఈడ కూడా చేయాలి కదా. ఈడ కాపర్ తీసుకోవడం. కాపర్ దామ్మ, నాకు కాపర్ ఇచ్చి పోవాలమ్మా నువ్వు. ఈ కింద మొత్తం రిమూవ్. ఫస్ట్ అయితే కాపర్ అయితే కలెక్ట్ చేసేద్దాం. కాపర్ ఎంత వచ్చింది? 25 కావాలి. 25. ఓకే, ఇప్పుడు బ్లాక్స్ అయితే పెట్టేద్దాం. పెట్టి డిస్కం తర్వాత ఇప్పుడు దీని కూడా యాండిసైట్ కదా వేసేది. యాండిసైట్ నేను ఎక్కువ వాడను వేసి దేనికి బిల్డ్కి అట్లా యాండిసైట్కి వాడను. కానీ మనకి స్టోన్ కట్టర్ అవసరం లేదు. కానీ స్టోన్ కట్టర్ కావాలంటే ఐరన్ కావాలి. ఇప్పుడు మన దగ్గర ఐరన్ లేదు కాబట్టి మలసూర్ని కిల్ చేసి వస్తుంది కదా. ఇప్పుడైతే మనం మలసూరి దగ్గర పోదామా, బ్లాక్స్ తీసేద్దామా? అద్దులేండి, ఇప్పుడైతే మనం బ్లాక్స్ తీసేద్దాం. ఏంటిదంటే ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఎదురా క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసి, అరే బెడ్ తీసుకోవడం మర్చిపోయినా కదా సమ్మ. అప్పటి నుంచి బెడ్ కుత్తేలా ఇక బేస్ బిల్డ్ చేద్దామని అట్లనే అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంటుంది కదా వేసేది, ఒక బెడ్. అది బెడ్ అయితే నేను సొప్పడెక్కమంటారా? అది సాయంత్రం అవుతాను కదరా, ఇప్పుడైనా రారా. అమ్మయ్యా, ఈ వీడియో అంతా లెంత్ ఏమి ఉండదు వేసి ఒక 37 అట్లా రావచ్చు. 30 minutes ఎంతనో రావచ్చు. కానీ ఇప్పుడైతే మనం బెడ్ తీసేసుకొని వెళ్ళిపోదాం. గైస్, ఇప్పుడు మనకి బోన్ మీల్ దొరికిందా? మనం అసలు ఫార్మింగ్కి పోయినామా గైస్? పోలేట్టున్నాం. అది తీసుకున్నామా ఏమో నాకు గుర్తులేదు. ఇందాకనే తీసుకోలేదు. తీసుకున్నట్టున్నా గైస్, కానీ తీసుకోలేదు గైస్, పక్కా తీసుకోలేదు. ఎందుకంటే తీసుకోలేదు గైస్, పక్కా తీసుకోలేదు నేను అది. ఎందుకంటే మనం బేస్ బిల్డ్ చేసేయడంలో ఈ బ్లాక్స్ తీసి మనకి స్టాక్ వచ్చిందా గైస్? అసలు మనకి స్టాక్ వచ్చింది. ఇందాకనే ఇన్వెంటరీ ఓపెన్ చేసి చూసినాం. ఈ స్టోన్ పికాక్స్ కూడా అయిపోతుంది. ఎందుకంటే మనకి యాక్చువల్లీ కాపర్ టూల్స్ కూడా స్టోన్ లానే వర్క్ చేస్తే స్టోన్ పికాక్స్ అటాక్ డ్యామేజ్ సేమ్ ఉంటుంది. కాకపోతే కాపర్ డ్యూరబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది. కాపర్ ఇచ్చి ఈ స్టోన్ పికాక్స్ లాగానే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. నేను ఇప్పుడైతే వుడెన్ పికాక్స్ తోటి అయితే వస్తుందా గైస్ కాపర్? నాకైతే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా బ్లాక్స్ అన్నీ తీసేద్దాం. అరే మౌస్ ఏంద్ర ఎటు పోతాను. ఈ మొత్తం ఈ ఎక్స్ట్రా బ్లాక్స్ అన్నీ తీసేద్దాం. లాస్ట్ బ్లాక్ ఇదే తీసేసిన తర్వాత ఇక కాపర్ తర్వాత తీసుకుందాంలే. ఫస్ట్ అయితే ఇప్పుడు ఫర్డస్ 40 ఇప్పుడు జస్ట్ 3 తీసుకుందాం. 3 కదా ఇప్పుడు కావాల్సింది. ఒక స్పోకర్ వేస్తే అయిపోద్ది. ఇప్పుడైతే ఈడ పెట్టేద్దాం. ప్రెజెంట్ అయితే ఫర్డస్ ఈడ పెట్టేసి కవ్వు వచ్చి వేసి పడుతుంది బిన్న. రిప్ కవ్ పాపం ఎన్ని కష్టాలు చేయడానికి నా చేతిలోనే కావాలి అది. అయినా ఎట్లా మనకి ఫుడ్ సోర్స్ కావాలి కాబట్టి చంపేసినాం. ఎట్లా అరే కోల్ దొరకలేదా? కోల్ వెతుకుదాం, ఫైన్ చేద్దాం. అట్లాగే నాకు కూడా కాపర్ ఒక స్పాట్ తెలుసు గైస్, అక్కడ కాపర్ ఉంటుంది. దానికన్నా ఫస్ట్ ఈ బ్రెడ్ 36 బ్రెడ్ అయితే వస్తుంది. సరే, ఎంత అత్తే ఏంది, మనకి ఫుడ్ ఉన్నదా లేదా అదే ఇంపార్టెంట్. నాకైతే ఒక స్పాట్ తెలుసు గైస్, కాపర్ ఉంటుంది. అలాగే మనకి కోల్ కూడా ఉంటుంది. కోల్ ఎక్కువ ఉంటుంది కానీ నేను తీసుకునే 20 or 25 ఎంత మోస్ట్లీ అయితే 25 తీసుకొని వెళ్ళిపోదాం.
కౌని వేసి పడేద్దాం. వేసేసినాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇది తర్వాత పోవచ్చు కానీ కాపర్ స్పాట్కి. ఇప్పుడు వచ్చిన తర్వాత వీటైతే తీసేసుకుందాం గైస్. ఇప్పుడైతే కొంచెం వీటైతే తీసుకుందాం గైస్. సీట్స్ వచ్చినాయి. సీట్స్ 23 వచ్చినాయి. కంపోస్టర్ మీద యూజ్ చేద్దాం గైస్. 23 సీట్స్ సరిపోతాయి అది. 24 ఇది కూడా తీసుకున్నాం. ఎట్లా ఏది గ్రో అవుతాయి. బోన్ మిల్ ఎంత పెట్టాలరా సీట్స్? అరే నెక్స్ట్ నేను బోన్ మిల్ వచ్చింది. బోన్ మిల్ తోటి డైరెక్ట్ ఈ సీట్స్ నాకు తీసుకున్నాం. ఇక నాకు అవసరం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎట్లాగో ఇది ఈడబెట్టి వైట్ డై తీసుకొని బ్లూ డై పెడితే లైట్ బ్లూ డై వస్తుంది. 2 ఒకటి మేకకు పెట్టి పడేద్దాం. మేక అంటానా షీప్కి పెడదాం. షీప్కి పెట్టేస్తే అయిపోద్ది. ఏది వైట్ లైట్ ఒకటి తీసుకొని లైట్ బ్లూ డై లైట్ బ్లూ బెడ్ నాకు అదే కావాలి. నా ఫేవరెట్ కలర్ వేసారు. ఇప్పుడైతే మనం ఇప్పుడు బ్లాక్ స్మిత్ గారి దగ్గర కదా. వీని ఇల్లు అక్కడ పైన అక్కడ కోటలా ఉంటుంది. వాడు ఏదో పైన కట్టుకుంటాడు. మల్లసూరి గారు కూడా అక్కడ ఉంటాడు. మల్లసూరి అంటే ఐరన్ గోళం. ఇప్పుడు గైసీనే కొంచెం పైకి పోవాలి. అట్లకి ఎంచిపోయే బదులు ఇట్లా పోతేనే షార్ట్ కట్. ఊకి ఆటోమేటిక్ జంప్ ఇక ఆప్షన్ అనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే ఊకే అది స్పేస్ బార్ క్లిక్ చేస్తూ ఊకే స్పేస్ బార్ నొక్కాలంటే నా వల్ల అవుతుంది. అవసరం నేను ఐటమ్స్ అన్నీ బయట పడదాం. ఇప్పుడు డర్ట్ అరే ప్రతిదానికి ఈ క్యూ ప్రెస్ అయిపోతుంది. ఏం చెప్తాం ఇక అట్లా పోతే. కానీ ఇక్కడ బీట్రూట్ అవసరం లేదు. ఇప్పటికే ఫుడ్ చాలా కుప్పలు ఉంది. షీప్ కనిపించింది. షీప్కి పెట్టేద్దాం. ఎట్లా నాకు కిలోడే నాకు ఎట్లా అవసరం లేదు. తీసుకో షీప్. నీకు కలర్ కావాలా? వేరే డ్రెస్ ఇస్తానా తీసుకో. లైట్ బ్లూ డే బాగుందా? పోయి మీసాలు బాగానే వచ్చినాయి. బ్లాక్ స్మిత్ కానీ పోయి నాకు తెలిసి ఒక ఐరన్ పికాక్స్ అయినా ఉండాలి కనీసం. ఐరన్ పికాక్స్ ఉన్నా బట్టి ఓపెన్ చేసాడు ఎందుకు. ఐరన్ పికాక్స్ ఉంది. 2 ఐరన్, 1 బూట్స్, ఐరన్ పికాక్స్, 3 బ్రెడ్స్ అండ్ 2 ఐరన్. ఇది సరిపోతుంది. పైన మల్లసూరి కానీ కిల్ చేస్తే వాడే డ్రాప్ ఇస్తాడు. అట్లీస్ట్ 5 అయినా ఇవ్వాలరా. ఒక్కొక్కసారి వాడు 3 ఐరన్ ఎత్తాడు. ఇక 3 ఐరన్ అంటే 5 వస్తాయి. కాబట్టి మొత్తం 5 ఐరన్ కావాలి. ఇట్లా 2 + 5 7 రావాలి. ఇప్పుడు అక్కడ ఐరన్ కనిపించింది. అరే షిఫ్ట్ మెల్లగా ఇప్పుడు ముందుకో. అరే షిఫ్ట్ని ప్రెస్ చేయాలంటే నా వల్ల అవుతలేదు. హోల్డ్ దాన్ని ప్రెస్ కూడా కాదు కనీసం. ఇప్పుడు మెల్లగా స్టెప్స్ లాగా చేసుకున్నాను. డర్ట్ బ్లాక్ నాకు నచ్చదు కానీ ఎందుకైనా మంచిది. అరే పడింది. వెనక పోతే పడింది. మల్లసూరి ఎట్టుకోతాను. నీకు ఒక చుమ్మ షర్ట్ కావాలా? తీసుకో. అరే అవిని హిట్ చేస్తే నన్ను కొడతాడు కదా. అరే తప్పుడు పూరాడుతాం. అరే మౌస్ వల్ల మా దున్న పూతుడు. మల్లసూరి వేర్ ఆర్ యూ వాంట్ టు ప్లే? వచ్చిండు. ఏంద్రా మల్లసూరి ఏమైంది? మోతిచూర్ లడ్డు కావాలా? తీసుకో. పాపం చనిపోయాడే. అయినా వీడి ఐరన్ డ్రాప్ చేసిన. ఎస్ అబ్బా 5 ఐరన్ గైస్. 5 + 2 7 6 7 ఐరన్ దొరికింది. ఒకటి షీల్డ్, ఇంకో షీల్డ్ అండ్ ఒక బకెట్ కూడా చేసుకోవాలి గైస్. బకెట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ జంపులు చేసే బదులు ఇప్పుడు బెడ్ వేసి క్లచ్ చేయబోతున్నాం. డ్యామేజ్ పడేటట్టే ఉంది. అలవాట్లేదు. అయినా ఒకటే హార్ట్ పోయింది అంతే.
అంటే బెడ్ నేను డైరెక్ట్ దునుకుంటే ఆ 5 అయినా పోయేది. అరే 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 నేను ఆటోమేటిక్ ఆయన ఈ షిఫ్ట్ అండ్ స్పేస్ బార్ నొక్కితే ఎండర్ మ్యాన్ కాదు 1 కలర్లకు చూడకరా ఆయన 1 కలర్లో ఉత్తే వాడచ్చిన ముడ్డు మీద అంతాడు అట్లా. కాబట్టి ఇక్కడ కాపర్ ఇక్కడ కోల్ కూడా ఉంటుంది కదా గైస్. కోల్ తీసుకోవాలనుకున్నాం కదా, ఫస్ట్ అయితే కాపర్ తీసుకున్నాం. కాపర్ స్టైల్ దొరికింది. కాపర్ స్టైల్ ఇప్పుడు మొత్తం ఒక 1 స్టాక్ అయినా దొరకాలి గైస్ నాకు. కాపర్ అంత ఇంపార్టెంట్ నాకు. కాపర్ అందరూ యూజ్లెస్ అనుకుంటారు, కానీ మనకైతే ఇప్పుడు ఒరిజినల్ అదే గైస్. ఇప్పుడు మన మైన్క్రాఫ్ట్ డ్రీమ్ ఇట్ బిల్డ్ ఇట్ అనేది ఒక గేమ్ ఉంటుంది చూడండి, అక్కడ మోజాంగ్ అని ఉంటుంది. 29 రూపీస్ కట్టాలని ఉన్నాయి కదా. ఫ్యూచర్లో అది కొంటాం. ఫ్యూచర్లో కోల్ దొరికింది కదా. ఏం చెప్తానంటే ఆ ఫ్యూచర్లో ఒకవేళ మేము కొంటే ఆ గేము నేను ఫస్ట్ ఇట్లా ఏం చెప్తానంటే ఫస్ట్ ఎపిసోడ్ ఐరన్ ఫామే ఫస్ట్. ఎందుకంటే నాకు ఎక్కువ అలవాటు ఉండడు కీబోర్డ్ అండ్ మౌస్ తోటి కేవ్లకు పోయి మైన్ చేయాలంటే పెద్ద కథ. కాబట్టి ఈ ఐరన్ మన హోమ్ మేడ్ ఐరనే అయిపోదు. ఇప్పుడు మనకి ఆ ఐరన్కి దానికి ఎంత కావాలంటే దానికి ఏమేమి 20 బెడ్స్ అయితే కావాలి గైస్. 20 బెడ్స్ కావాలి, 20 ఫ్లెచింగ్ టేబుల్స్ అయితే కావాలి. అదే గైస్ ఇట్లా వైట్ కలర్ ఉంటుంది, ఇట్లా బాణాలు షూట్ చేసేలా ఉంటుంది. సేమ్ అట్లా ఉంటుంది, కానీ అది 20 ఫ్లెచింగ్ టేబుల్స్ కావాలి. తర్వాత దాన్ని క్లోజ్ చేసిన తర్వాత దానికి ఫ్లెచింగ్ టేబుల్ పెట్టేయాలి. అరే రాత్రి అయిపోతుంది, దబ్బున పోయి పనుకోకపోతే దబ్బున నాకు చెక్కేస్తుంది ఈ జాంబీస్ అన్నీ. బెడ్ మన దగ్గర ఉంది కదా, అయితే ఇక్కడనే స్లీప్ వేద్దాం. ఫస్ట్ అయితే ఇది ఎక్కుదామా అని తర్వాత ఈ ఐరన్ ఫామ్ వచ్చుడితోటే న్యాచురల్ అంటాను హోమ్ మేడ్ ఐరన్ ఫామ్ స్లీప్ వేసేసాం. Day 2 ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద మైన్క్రాఫ్ట్ ట్రైల్ వర్జన్ గేమ్. ఇప్పుడైతే రీస్పాన్ ఎట్లా మనం కేవ్కి పోతున్నాం కదా, రీస్పాన్ మైండ్ సెట్ ఆడ పాయింట్ సెట్ అయినా కూడా ఆడ బెడ్ తీసేసినాం కాబట్టి మళ్ళీ పోతుంది ఆ పాయింట్, రీస్పాన్ పాయింట్. కాబట్టి డబ్బున పోవాలి. మన బేస్ దొరకలేదు. యాక్చువల్లీ బేస్మెంట్ లాగా ఉంటుంది. అరే ఏదిరా అమ్మ దొరికింది. మా ఒక్క నిమిషానికి ఒకేసారి ఇట్లా మా ఏదిరా మాయ్ ఈ ఎండర్ మ్యాన్ గాడేంద్రా ఊరికే ఎత్తాడు పందిగాడు. కోల్ పెట్టేసి కాబుల్ స్టోన్ పెట్టుదాం, ఎందుకంటే స్టోన్ కావాలి మనకి. అరే అమ్మో కళ్ళలో చూస్తే నాన్న వేసి పడుతుంది. వీన్ని ఇట్లా 2 బ్లాక్స్ హై పెట్టి వినుకోదాం అండి. ఈ డట్ ఉంది కదా, ఈ షిఫ్ట్ నొక్కి పెడదాం. వెనక పోయిందా పోతే అరే ఇన్నే ఉన్నాడు, ఏం కాదు అంటే మన బేస్ నుంచి పోయిందిగా, అదే సార్ నాకు. అబ్బా ఈ బేస్ బిల్డ్ చేయడానికి పెద్ద టైం. అరే బ్లాస్ట్ ఫర్నెన్స్ అయితే గట్టిగానే వేసుకోవాలి. ఇప్పుడు 5 ఐరన్ యూజ్ చేస్తే మళ్ళీ స్మూత్ స్టోన్ కావాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేద్దాం బ్లాస్ట్ ఫర్నెన్స్ అయితే. అప్పుడు ఈ తొక్కల ఫర్నెన్స్ ఏం అవసరం లేదు, ఒక బ్లాస్ట్ ఫర్నెన్స్ సరిపోతులేము. అసలుకే ఐరన్ తక్కువ ఉన్నది రన్ అయినా అంటే 7 ఐరన్, దానికి మించి లేదు. ఇప్పుడు ఎట్లయితే అది గైస్ ఇప్పుడైతే ఈ బ్లాక్స్ అన్ని తీసేద్దాం. బ్లాక్స్ అయితే తీసి పడేద్దాం. ఇప్పుడు బ్లాక్స్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే బ్లాక్స్ పెట్టేద్దాం. ఫ్రంట్ లుక్ సైడ్ అయితే స్టెప్స్ అవసరం లేదులే. ఇప్పుడైతే మనకి 4 బ్లాక్స్ హైట్ అయితే పెట్టాలి గేస్. ఇది 4 బ్లాకే కదా, 4 బ్లాక్స్ హైట్ అయితే పెట్టేసి మా పని ఏందో ఇలా పెట్టేసిన తర్వాత కిటికీలు పెడదాం. ఇప్పుడైతే
నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లాన్ చేస్తాయి. దీంట్లో అయితే మ్యాక్సిమమ్ హౌస్ బిల్డింగే మొత్తం ఉంటుంది. ఇవన్నీ అరే పైన అరే కాబుల్ స్టోన్ అయిపోయిందా దీంట్లో ఉన్నాయిగా. ఎట్లా చాలులే ఇంత స్టోన్ చాలు 9 చాలు. ఈ 50 అరే కాబుల్ స్టోన్ కోల్ కూడా అవసరమే మనకి. టార్చెస్ కావాలి. టార్చెస్ తర్వాత వేసుకుందాం. నేను ఇదంతా హోల్ క్లోజ్ చేసుకుంటే చీకటి డార్క్ అయిపోతుంది కదా. ఫస్ట్ అయితే బయట ఎట్లా పెట్టాలి, బయట అదే పైన ఎట్లా పెట్టాలి అంటాను. మెల్ల అరే ఈ బ్లాక్ ఎట్లా పెట్టేద్దాం. ఎట్లా మనకి రూఫ్ అంత పెద్దగా ఏం బిల్డ్ చేయ ఎట్లా ఇది ఓన్లీ 19 minutes అలవు కదా. ఇది అదే ఇప్పుడైతే ఇది బిల్డ్ చేసి పడద్దాం. ఒకటి చాలు కదా. అదే ఐరన్ పికాక్స్ ఉంది కదా, ఐరన్ పికాక్స్ తీసేసుకొని తీసేద్దాం. అరే ఓన్లీ 5 హైట్ వచ్చేసింది. 5 blocks హైట్ వచ్చేసింది. అండ్ అరే ఇది ఏంది గీసి ఇది మొత్తం అనవసరంగా అవుట్లైన్ సెలెక్షన్ పెట్టుకున్నా. అయిపోయింది. ఇప్పుడు అల్టిమేట్లో మొత్తం బ్లాక్స్ అన్నీ పెట్టి పడతాం. 1 2 3 4 5 మధ్యలో కొనుక్కి వచ్చింది. 5 హైట్స్ కదా తీసేద్దాం. 4 5 అరే మొత్తం చికెన్. టార్చెస్ చేసుకోవడం మర్చిపోయినది. ఏదైతే బ్లాక్ బ్రేక్ చేద్దాం. చేసిన తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ ఏది, వేర్ ఈజ్ మై క్రాఫ్టింగ్ టేబుల్ ఈయనే ఉంది. పారా నాయన డబుల్ని నొక్కితే పోతాను పోరా. అరే టార్చెస్ ఒక 8 చాలండి. అసలుకే కూల్ మళ్ళీ కావాలి. అరే స్విచ్ అవ్వరా. స్విచ్ అయింది, లేకపోతే నాకయ్యేది. టార్చ్లు ఈడ అండ్ స్టోన్ ఉన్నది కదా మనకి. స్టోన్ ఇప్పుడు పెడదామా తర్వాత పెడదామా? ఇప్పుడే పెడదాం. నేను ఇంకోటి ఈడ పడవే. ఫస్ట్ అయితే ఈ స్టోన్ మొత్తమే తీసి పడేద్దాం. ఈడ డార్క్ ఉంది కొంచెం, ఈ టార్చ్ పెట్టేద్దాం. ఓకే ఇప్పుడైతే ఇదైతే ఇప్పుడు మార్చి పడేద్దాం. హ్యాండ్ సైడ్ కాదు మనకి కావాల్సింది స్టోను. అరే స్ప్లిట్ అవుట్స్లో ఉన్నావు. ఊరికే స్ప్లిట్ అయితే అది మౌస్ కొంచెం హార్డ్ ఉంది. ఇవన్నీ నేను మౌస్ అండ్ కీబోర్డ్ తోటే మంచిగా వస్తుంది గైస్, వ్యూయింగ్ స్ప్రింట్స్ అవన్నీ. ఇప్పుడైతే తీసేద్దాం. 1 2 3 అరే ఇంకొకటి కావాలి గైస్, ఎందుకంటే హ్యాండ్ సైడ్ కాబుల్ స్టోన్ ఒకటి కాదు, ఇంకొకటి ఒకటి ఏ కాబుల్ స్టోన్. ఒకటంటే ఏందిరా 14 అత్తి, ఒకటి చాలరా. ఒకటే ఇదంతా పెట్టేసి ఒకటి చాలు. 2 పెట్టేసిందా పర్వాలేదులే. ఒక స్టోన్ వచ్చింది అనుకో, ఆడ పెట్టేస్తే ఫుల్లీ కవర్ అయిపోతాం. స్టోన్ వచ్చేసింది. ఆయన ఒకటే స్టోన్లే, అంత పెద్ద ఆనందం కూడా పడేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఈ నుంచి తీసేద్దాం. ఈ ఫర్నెస్ ఈడ పెట్టాలి. ఈడ పెట్టద్దాం. ఊరికే మొదలుగా తను ఫుల్లీ సెక్యూరిటెడ్. ఇప్పుడైతే మనకి షీల్డ్ వేసుకున్నాం. షీల్డ్ తీసుకున్నాను ఆయన. ఫస్ట్ వాటర్ బకెట్ అండ్ షీల్డ్ తీసుకున్న తర్వాత ఎక్యూప్ అయితే చేసేసుకుందాం. ఏదిరా ఈ బటన్, ఈ నొక్కే. అరే ఈ నొక్కురా. నొక్కిన తర్వాత ఏది షీల్డ్. అరే షీల్డ్ ఇప్పుడు అద్దులేని ఎట్లా మనం ఏమైనా కేవలకు పోతున్నాము. ఫస్ట్ అయితే ఈ ఫర్నాన్స్లు పెట్టుబడదామా. ఇంకా 2-3 ఫర్నాన్స్ వేసుకుందాం. ఎట్లా కాబుల్ స్టోన్ కుప్పలు ఉంది.
కుప్పలు అంటే కుప్పలు కావు, ఎక్కువనే తీసుకున్నాం. అది ఇంకొక కాబుల్ స్టోన్ ఇంకొక ఫర్నాన్స్ కావాలి. ఏం చేద్దాం, ఈడ డోర్స్ పెట్టాలి కదా. డోర్స్ పెట్టడానికి 4 అవుతుంది కరెక్ట్. 4 అప్పుడు 10 అవుతుంది. తీసేద్దాం. ఈ నుంచి లెక్క పెడితే ఈ సింగిల్ ఇది కూడా తీసేద్దాం. అరే సమానంగా రాలేదే. ఇటు సైడ్ కూడా ఒకటి చేయాలా, చేద్దాం. ఇప్పుడైతే వద్దాం, ఎందుకంటే చెప్పినా కదా మొత్తం బ్లాక్స్. అరే ఐరన్ పికాక్స్, స్టోన్ పికాక్స్ తీసుకున్నా. అరే ఈ కాపర్ ఇంకా స్మెల్టే చేయలేదా? అరే ఏదో ఒకటి. ఒక్కసారి ఆ మైన్క్రాఫ్ట్ కొన్న తర్వాత గైస్ ఇక ఉంటుంది చూడండి. ఫస్ట్ ఐరన్ ఫార్మ్ సెకండ్ ఎపిసోడ్ కల్లా హౌస్ అయితే బిల్డ్ చేద్దాం. అంత స్టార్టర్ హౌస్ కొంచెం బెటర్గానే బిల్డ్ చేస్తాం. కొన్ని గూగుల్లో చూసిన చాలా పిక్చర్స్, దాంట్లో మొత్తం రూఫ్ అయితే తీసుకొని కానీ కొంచెం అవే తీసుకున్నాం మేము సపరేట్గా. ఇప్పుడైతే 10 కాబుల్ స్టోన్ వచ్చింది, 2 కాబుల్ స్టోన్ మిగిలింది. ఒక ఫర్నాన్స్ ఈ బ్రెడ్ తీసి పడేద్దాం. 3 అరే ఇంకొకటి తర్వాత ఏది అదే ఫర్నాన్స్ తీసేసుకున్న తర్వాత ఈడ పెట్టేద్దాం. ఫర్నాన్స్ ఈ టార్చ్ ఆయన ఎట్లా వస్తానే కదా పెట్టేది. ఈడ ప్లేస్ అవ్వు ముందుకు పోతే కనుక ప్లేస్ అవ్వదు. ఇప్పుడు ఈ 2 స్మోకర్స్ తీసుకోవాలి కదా, మర్చిపోయి తీసేసుకోవాలి. ఇప్పుడైతే స్మోకర్ ఎట్లాగో మనకి బ్రెడ్ ఉంది, అవసరం లేదు. ఇప్పుడైతే కాపర్ అయితే స్మెల్ట్ చేసేద్దాం గైస్. తీసుకున్న తర్వాత కోల్డ్ ఇంట్లో పెట్టేద్దాం. 4 ఉన్నాయి కదా కాబుల్ స్టోన్. నాకు ఫస్ట్ అయితే నాకు ఆర్మర్ కావాలి. ఆర్మర్ వచ్చే వరకు నాకైతే తనవి తెలియదు. చెస్ట్ వేసుకున్నాం 2 కావాలి. మన దగ్గర ఒక చెస్ట్ ఆల్రెడీ ఉందా, పర్లేదు. నేను ఎట్లా ఒక లార్జ్ చెస్ట్ వేస్తే ఇప్పుడు ఎడబెడదామంటే ఈడబెట్టేద్దాం. దీనిపైన కూడా చెస్ట్. అరే ఫస్ట్ కాపర్ డోర్స్ పెడదాం గైస్, ఎందుకంటే ఓకే వుడ్ తోటి చేసే బదులు ఫస్ట్ సిరీస్ అంటే పెద్ద సిరీస్ ఏం కాదు, ఒక 3 ఎపిసోడ్స్ రావచ్చు. ఎందుకంటే 19 minutes కాబట్టి అంత ఎక్కువ కూడా రాకపోవచ్చు. ఇప్పుడైతే మనం 2 episodes 3 episodes కల్లా ఈ సీజన్ అయితే ఎండ్ చేస్తుంది గైస్. ఎందుకంటే దీంట్లో 19 minutes కాబట్టి 37 minutes చాలా తక్కువ అయింది. 58 minutes అట్లా ఉంటుంది. అంతలోపు నేను వీడియో రికార్డింగ్ ఆపేసిన తర్వాత అన్నా కదా గైస్, అవే కొంచెం అప్గ్రేడ్ అవన్నీ చేయాలన్నా కదా, వాళ్ళు తీసేసి కాబట్టి టైం పడుతుంది. కాపర్ డోర్ కావాలి. పెట్టాలి పెట్టేద్దాం. ఇంకోసకి కాపర్ డోరే మంచిది గైస్. మన రాత్రి పెట్టరా డబ్బున పెట్టరా జాంబీస్ క్రీపర్స్. క్రీపర్స్ కనుక అత్తే నాకు మెంటల్ ఎక్కుతుంది గైస్. ఈ స్టిక్స్ డర్ట్ అవసరం లేదు, యాండిసైట్ అవసరం లేదు. అరే చెస్ట్ ఉందా, చెస్ట్ని పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టిన తర్వాత ఈ పార్క్ చాప్ ఎట్లా అవసరం లేదు. టార్చెస్ ఇప్పుడైతే అవసరం లేదు ప్రజెంట్. అవును రాత్రి అయింది కదా గైస్. ఇప్పుడు మనం పడుకోవడానికి బెడ్ ఎక్కడా? బెడ్ బయట ఉన్నట్టున్నది గైస్. నేను బయటనే పెట్టేసి వచ్చినట్టున్నా. ఈడ లేదు, కన్ఫర్మ్ బయట నుండి ఉంటుంది గైస్. ఫస్ట్ అయితే వేస్ట్ సామాన్లన్నీ కాపర్ డోర్. ఫస్ట్ అయితే చెస్ట్ పెట్టేద్దాం. చెస్ట్ దీనిపైన పెడదామా లేకపోతే కింద పెడదామా? వద్దు గైస్, ఈడ మొత్తం దీని పక్కన పెడితే ఏం బాగుంటుంది చెప్పండి. దీనిపైన పెడితే అయిపోద్ది. దావే కలెక్ట్ అవ్వదు ఇది.
ఈ చెస్ట్ దీనిపైన పెట్టేసాం అనుకోండి ఇది అయిపోద్ది. అరే ఇది ఓపెన్ కాదు, నేను ఓపెన్ చేయలే బట్ అట్లా ప్లేస్ అయింది. సో బెడ్ బయట ఉన్నట్టున్నాయి కదా. ఫస్ట్ అయితే కాపర్ ఆర్మర్ వేసుకున్న తర్వాత ఇక బయటికి పోదామని చెప్తాను. 29 దొరికే ఛాన్స్ ఉంది. 29 రాలేదు కానీ కరెక్ట్గా 24 వచ్చింది. ఎట్లా బూట్స్ ఐరన్ బూట్స్ ఉన్నాయి కాబట్టి లెగిన్స్ అయితే తీసుకుందాం. కాపర్ హెల్మెట్, కాపర్ చెస్ట్ ప్లేట్. ఎస్ ఇప్పుడైతే ఎక్విప్ అయితే చేసేసుకుందాం. వేసి డబల్ ట్యాప్ చేస్తే ఎక్విప్ అయిపోతాను. గైస్ ఈ అమౌంట్స్ తీసి దానికి పెట్టే బదులు ఇదే మంచిది. బయట ఉన్నాయి మాన్స్టర్స్ ఉన్నాయి. లేవు ఉరుకురా బెడ్ ఇన్నే ఉంది. పండ్రా మా క్రీపర్ వచ్చి సడన్గా వెళ్ళింది అనుకోండి గైస్, నాకు ఉంటుంది మామూలుగా ఉండదు ఏ దబ్బుని కానీ. ఒరే అమ్మ జాంబీగా నా దగ్గర షీల్డ్ ఉందిరా, ఏం చేయలేవు నన్ను చంపే దమ్ముంటే. నేను కీబోర్డ్ అండ్ మౌస్లో ఆడుతాను రా పిల్ల బచ్చా, నన్ను ఏం చేయలేదు. ప్రెషర్ ప్లేట్స్ అయితే పెడదాం. వుడ్ ఉందా? వుడ్ ఉంది. ఇక ప్రెషర్ ప్లేట్స్ లేనట్టున్నాయి, మనమే క్రాఫ్ట్ చేసుకుందాం. రెండింటి పక్కన పెడితే రావా? ఈడొకటి 2 కావాలి గైస్, ఎందుకంటే 2 డోర్స్ అయితే పెట్టినాం కాబట్టి. ఫస్ట్ ఈడ పెట్టేద్దాం. 2 చాలు. ఇవన్నీ కలిపేసి ఇవి తీసుకొని అరే ఈ స్ప్లిట్ ఎందుకైతుందిరా నాయన. ఇది తీసి కాపర్ డోర్ ఇప్పుడైతే అవసరం లేదు కాబట్టి ఈడ పెట్టేద్దాం. ప్రెషర్ ప్లేట్స్ అయితే పెట్టకపోతున్నాం, బయట పెట్టాం కదా. ఎందుకంటే ఒకవేళ రాత్రి అయిందనుకో మనం ఏమైనా చేసినప్పుడు. బాయ్ గాయ్స్, బాయ్.